ఊహించినట్టుగానే భారతీయ జనతా పార్టీ చెప్పినట్టుగానే బీహార్ తర్వాత మా నెక్స్ట్ టార్గెట్ పశ్చిమ బెంగాల్ అని చెప్పి మరి పశ్చిమ బెంగాల్లో ఎన్నికల ప్రచారం చేశారు. 147 మ్యాజిక్ ఫిగర్ను దాటి 163 స్థానాల్లో భారతీయ జనతా పార్టీ ముందంజలో కొనసాగుతోంది. 116 స్థానాల్లో రెండో స్థానంలో టీఎంసీ కొనసాగుతోంది. మమతా దీదీ కంచు కోటను భారతీయ జనతా పార్టీ బద్దలు కొట్టింది. పశ్చిమ బెంగాల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగానే అడుగులు పడుతున్నాయి. రైట్, ఇక ఈ ఎపిసోడ్లో ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ కూడా కనిపిస్తోంది. అల్జాపూర్ శ్రీనివాస్ గారు, ఓవైపు భారతీయ జనతా పార్టీ మొట్టమొదటిసారి పశ్చిమ బెంగాల్లో కాషాయ జెండా ఎగరేయబోతుంది స్పష్టంగా కనిపిస్తోంది. చెప్పి మరి విజయం సాధిస్తున్నారు. సో ఇప్పుడు మోడీ హైదరాబాద్కు వస్తున్నటువంటి ఎపిసోడ్ని ఒక సంకేతంగా చూడాలా? నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అనేటువంటి సంకేతంతో మోడీ పర్యటన చూడొచ్చా ఇక్కడ జరగబోయేటువంటి సభ కానీ? యు ఆర్ ట్రూ. భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం అంతా కూడా ఇప్పుడు నెక్స్ట్ తెలంగాణ మీద దృష్టి పెట్టింది. అంతకు ముందు వరకు కూడా కలకత్తా తెలంగాణ అంటూ ఎలక్షన్స్ వచ్చినాయి కూడా కలకత్తా మీద దృష్టి పెట్టి ఆ రాష్ట్రంలో అరాచక పాలన అంతమొందించి దాని తర్వాత తెలంగాణ మీద దృష్టి పెట్టాలని లక్ష్యంతో ఈ యొక్క మా యొక్క యాక్టివిటీస్ మొదలవుతా ఉన్నాం. ఇది పశ్చిమ బెంగాల్ అంత మామూలు విషయం కాదండి. ఏ రకంగా అక్కడ ఎస్ఐఆర్ అధికారులను నిర్బంధించినారు, ఐప్యాక్ లో ఎట్లా ప్యాక్ చేసినారు, అవన్నీ కూడా సిస్టమ్స్ ఎత్తుకెళ్ళినారు. ప్రజలు చూస్తా ఉన్నారు. ఆవిడ ఏ మాత్రం కూడా రాజ్యాంగాన్ని విశ్వాసం, ప్రజాస్వామ్యాన్ని విశ్వాసం లేకుండా చేసేటువంటి ఒక దురాగతాన్ని ఆ పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం, మీరు చెప్పినారు అందులో ఆ టాపిక్ తీసుకున్నాం. మేము ఎగరవేస్తలేము, మేము గెలవడం కాదు బీజేపీ. ప్రజలు బీజేపీని గెలిపిస్తున్నారు, మా మీద విశ్వాసం ఉంటుంది. ప్రజలు మమతా బెనర్జీని ఓడిస్తున్నారు. ఆమె యొక్క దీదీని ఓడించడానికి ఆల్మోస్ట్ 17 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, డీజీపీల ట్రాన్స్ఫర్లు, ఈసీల ట్రాన్స్ఫర్లు, ఎన్నికల మిషన్ లాంటి వర్క్ జరిగింది. ఇక్కడ ప్రజలలో వచ్చేటువంటి సెంటిమెంట్ లాంటి వర్క్ కాదు. మాలో ఉన్న ప్రత్యేకతనే అది. దేశానికి ప్రధాని అయిన పార్టీలో మోదీ గారు కార్యకర్త, మోదీ గారు మా నాయకుడు, అమిత్ షా గారు మా కార్యకర్త, వారు మా నాయకులు. ప్రభుత్వం హోమ్ మినిస్టర్ కావచ్చు కాక, ప్రభుత్వంలో పిఎంఏ కావచ్చు కాక, ఏ పనైనా ఒక ఎంత చిన్న పనైనా, బూత్ స్థాయి పనైనా కానీ మేము చేస్తాం. మా క్యారెక్టర్ అది, మా నేచర్ అది, మా వర్కింగ్ స్టైల్ అది అని చెప్పి నిరూపణకు ఇది ఒక ఉదాహరణ. అలా అనేక రాష్ట్రాల్లో మా అధిష్టాన నాయకత్వం అంతా కూడా ఒక సింపుల్ కార్యకర్తగా పనిచేసేటటువంటి ఒక మా గుణం. హైఫై వచ్చేసి మొత్తంగా కూడా 5 నిమిషాల కోసం ముఖం చూసి హాయ్ వేవ్ ఆఫ్ చేసి వెళ్ళిపోవడం కాదు. ఒక్కొక్క బూత్ మీద మేము స్టడీ చేస్తాం మా నాయకత్వం. ఒక్కొక్క అసెంబ్లీ సెగ్మెంట్ సుమారుగా 1 year నుంచి మేము పనిచేసినాం పశ్చిమ బెంగాల్లో. జస్ట్ నామినేషన్ ఒక రోజు ముందు నుంచో లేకుంటే 15 రోజుల ముందు నుంచో మేము పనిచేయడం కాదు. అక్కడ రైట్ ఫ్రమ్ 1 year నుంచి వీ హావ్ బీన్ వర్కింగ్ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ అసెంబ్లీ సెగ్మెంట్ బూత్ వైజ్ గా. లాస్ట్ టైం ఎన్ని ఓట్లు వచ్చినాయి, ప్రత్యర్థులకు ఎన్ని ఓట్లు వచ్చినాయి, బీజేపీకి పెరిగే పాకెట్స్ ఏమున్నాయి ఆ బీజేపీ ఆ బూత్ లో, ఏ సామాజిక వర్గాలు మాకు వ్యతిరేకంగా ఉన్నాయి, వాళ్ళని ఏ రకంగా బీజేపీకి ఆకర్షితం చేయాలి, ఈ రకంగా డీప్ గా మేము పనిచేసి ప్రజల యొక్క అభిమానం పొందినాం. డబ్బులతో కాదు, అధికారం యొక్క పెత్తనంతో కాదు, అక్రమాలతో కాదు. మీరు చూస్తారు, నాకు తెలిసి గ్రామ పంచాయతీ శ్రీకాంత్ గారు, మమతా బెనర్జీ గారు యునానిమస్ చేసుకోగలిగింది. ఇది సాధ్యమా డెమోక్రసీలో? వేల గ్రామ పంచాయతీ నామినేషన్ వేయలేదు. ఇక యునానిమస్ కాకుండా ఏమైతే నరకేసింది. మనం చూస్తాం ఏ రకంగా. అల్జాపూర్ గారు 1 second, ఒకసారి మళ్ళొకసారి ట్రెండ్స్ చూద్దాం. టీఎంసీ 116 స్థానాల్లో రెండో స్థానంలో వెనకంజలో ఉంది. బీజేపీ 163 స్థానాలతో ముందుకు దూసుకెళ్తోందని చెప్పాలి లేటెస్ట్ ట్రెండ్స్ ప్రకారం చూస్తే.